అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరినండి. అందరూ ఎలా ఉన్నారండి? తుఫాన్ తగ్గింది. అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి. కొన్ని కొన్ని ఏరియాల్లో ఇంకా పవర్ రాలేదండి. పవరు త్వరగా వచ్చేలాగా చూస్తే బావుండండి. అంటే త్వరగా వస్తే బావుండని నా అభిప్రాయం అండి. అయితే నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. మాకు పవర్ లేదు. కాకపోతే ఫోను మనకి ఎప్పుడు అవైలబులే కదా! ఇన్వర్టర్‌లో కొంచెం ఛార్జింగ్ పెట్టుకొని వీడియోస్ చూసేసి చెప్తున్నానండి. షష్ఠి వచ్చేసిందండి నిన్న. వచ్చి అంటే ఇలా ఒక్కొక్కళ్ళొస్తున్నారు కదా! వచ్చి డెమోన్ పవన్‌ని నామినేట్ చేసిందండి. షష్ఠి మళ్ళీ రాముకిచ్చిందండి. డెమోన్ పవన్ అంటే బ్రెయిన్ లేదనే చెప్పింది ఆ అబ్బాయికి కూడా. తర్వాత రాముకి ఏంటి నామినేట్ చేయమని రాముకిస్తే రాము గౌరవ్‌ని నామినేట్ చేసాడండి. గౌరవ్‌ని సిల్లీగా నామినేట్ చేసాడు. దానికోసం గౌరవ్ షాక్ అయ్యాడనమాట. అంతే కదా! రాము చేసే పనులన్నీ ఒక్కోసారి షాకింగ్‌గానే ఉంటాయి. ఆ తర్వాత షష్ఠి వెళ్ళిపోయిందండి. షష్ఠి వెళ్ళిపోయిన తర్వాత భరణి గారొచ్చారు. భరణి గారొస్తే సంజన గారిని నామినేట్ చేశారండి. సంజన గారిని నామినేట్ చేశారు. అంటే ఆవిడ బాడీ షేమింగ్ అన్నీ చేస్తున్నారు అని చెప్పేసేసి ఇంకా అందరూ కలిపి సంజన గారి మీద పడ్డారనమాట. సంజన గారిని నామినేట్ చేశారండి. భరణి గారు మళ్ళీ నిఖిల్‌కిచ్చాడండి. నిఖిల్‌కిస్తే నిఖిలేమో తనూజని నామినేట్ చేశాడు. తనూజని నామినేట్ చేసేసిన తర్వాత అంటే భరణి గారిని దివ్య అడిగిందనమాట నామినేట్ చేయడానికి. దివ్య గూడా అడిగింది తనుజానేనంట నామినేట్ చేయడానికి. అయితే దివ్యకివ్వలేదు. భరణి గారు నిఖిల్‌కిస్తే నిఖిల్ కూడా తనుజాని నామినేట్ చేశాడు. వాళ్ళకు కొంచెం సేపు చర్చ జరిగిందండి. అంటే సా తనని తను డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి మాట్లాడింది. తర్వాత భరణి గారు వెళ్ళిపోయారు. ఈ వారం నామినేషన్‌లో మొత్తం 8 మందున్నారండి. సంజన, రాము, అలాగే తనూజ, కళ్యాణు, రీతు, గౌరవ్, మాధురి గారు, అలాగే పవన్ ఉన్నారండి. మొత్తం 8 మందున్నారండి. అయితే దివ్య అంటే దివ్య ఏడుస్తుందనమాట. ఎందుకంటే భరణి గారొచ్చినప్పుడు తనూజతోటి మంచిగుండి, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు గూడా తనూజ తన వల్ల ఎళ్ళిపోయారా అని అడిగితే, అహా! నీ వల్ల కాదని చెప్తే తనని కొంచెం దివ్యని ఇగ్నోర్ చేసినట్టుగా అనిపిచ్చి దివ్య కొంచెం బాధపడుతూ ఉంది. అది కాసేపు ఏడ్చిందండి. దానికేమో ఇమాన్యుల్, డెమోన్ పవను అంటే ఓదార్చారనమాట. తర్వాత తనూజ కాసేపు ఏడుపు అనమాట. ఈ ఏడుపులే సరిపోతాయండి. ఎంటర్‌టైన్‌మెంట్ మాట దేవుడెరుగు. మొత్తం ఏడుపులు, ఏడుపులు, ఏడుపులు. తర్వాత నిఖిలు, గౌరవు, మళ్ళీ రాము కాసేపు చర్చ. ఎందుకంటే నిఖిల్ ఎందుకు అదేంటి గౌరవ్‌ని రాము ఎందుకు నామినేట్ చేశాడని గౌరవ్‌కి అర్థం కావక కాసేపు చర్చించాడనమాట. అర్థమవుతుంది. అంటే గౌరవ్‌కి నమ్మాడు. రాము మోసం చేసాడు. ఇదే కదా గేము. ఈము, డెమోను, రీతు కాసేపు దాని గురించి మాట్లాడుకుంటున్నారనమాట. అసలు ఈళ్ళు ఎవరు నామినేట్ చేశారు అది ఇది అని చెప్పి మాట్లాడుకున్నారు. తర్వాత 'గుడ్ మార్నింగ్' సాంగ్ తోటి మన 'జులాయి' సాంగ్‌లోని స్టార్ట్ అయిందండి. అల్లు అర్జున్ సాంగ్ తోటి. స్టార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 'బిగ్ బాస్' అందరిని పిలిచారనమాట. గార్డెన్ ఏరియాకి రండి అని చెప్పేసేసి గార్డెన్ ఏరియాకొస్తే అందరు నించున్నప్పుడు భరణి గారు లోపలికొస్తున్నారు. భరణి గారు వచ్చేటప్పుడు భరణి గారిని మాత్రమే చూసింది తనుజ. భరణి గారిని చూసి బాగా ఆనందపడిపోయింది. వెంటనే ఎనకాల శ్రీజ ఉంది. ఇంక డల్ అయిపోయిందనమాట. డల్ అయిపోయేటప్పటికి తర్వాత ఎవరితోటి బాండింగ్స్ పెట్టుకోవద్దని తనుజకి భరణి గారు చెప్పారు. మళ్ళీ మొత్తం ఆనంద బాష్పాలతోటి మన 'బిగ్ బాస్' హౌసు ఆనందంతో వెల్లి విరిసిందనమాట. ఆనంద బాష్పాలతోటి. ఏంటి దివ్య కళ్ళల్లో ఆనందం, తనుజ కళ్ళల్లో ఆనందం, సుమన్ శెట్టి గారి కళ్ళల్లో ఆనందం, భరణి గారొచ్చారని బాగా చాలా ఆనందపడ్డారనమాట. రాము గూడా ఉన్నాడు గదా! ఆనందంలో. ఆనంద బాష్పాలనమాట. ఆనందపడడం అంటే కేవలం నవ్వుతో గాదు. ఆనంద బాష్పాలు కారుస్తూ బాగా ఏంటి ఆనందపడ్డారు. తర్వాత మళ్ళీ ఏమైంది అంటే వీళ్ళు నలుగురు మాట్లాడుకునేటప్పుడు కొంచెం మాట్లాడుకున్నారు. భరణి గారు, దివ్య, తనూజ, సుమన్ శెట్టి గారు మాట్లాడుకుంటే మళ్ళీ మొదలుపెట్టింది దివ్య ఏమని, "వాళ్ళందరితోటి నన్ను కలపకండి. ఏదైనా మాట్లాడాలంటే నన్ను ఇదేంటి పర్సనల్‌గా పిలిచి మాట్లాడండి. అంతేగాని వాళ్ళతో మాత్రం కలపకండి. నాది వేరే ఒపీనియన్. తనుజతో నాకేమి ఇష్టం లేదు. నేను తనుజని నామినేట్ చేయాలనుకున్నాను. కానీ మీరు నాకివ్వలేదని" చెప్పేసేసి మళ్ళీ మొదలుపెట్టింది ఆయన్ని అదేంటి భరణి గారిని మళ్ళీ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం. ఇదే ఆవిడ దగ్గరొచ్చిన పొరపాటు. ఆయనేమో దాన్ని యాక్సెప్ట్ చేయడం. ఈవిడ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం. ఇదే వాళ్ళిద్దరి దగ్గరున్నది. మళ్ళీ భరణి గారు ఎళ్ళిపోతారేమో అని నా అభిప్రాయం అండి. అయితే తర్వాత మళ్ళీ రీతు, డెమోన్ గొడవ అది ఎప్పటికి కొలిక్కి రాదు. రీతుకి అర్థమవ్వదు, డెమోన్‌కి అర్థమవ్వదు. మనకు పిచ్చెక్కిచ్చేత్తన్నారు. అదండి. ఫస్ట్ వాళ్ళ గొడవ మాత్రం మారట్లేదు. అంతలోపలికి పాపం ఇమాన్యుల్ వచ్చి ఎన్ని సార్లు గొడవ పెట్టుకుంటారు చిన్న పిల్లల్లాగా. అదేంటి మీకు మెచ్యూర్ మైండ్ ఉంది కదా! మెచ్యూర్ మైండ్ ఉన్నా కూడా మీరు ఇంకా ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసేసి ఇమాన్యుల్ కాసేపు మాట్లాడాడనమాట. తర్వాత దివ్య అది మళ్ళీ భరణి గారికి, శ్రీజకి
అంటే వీళ్ళు హౌస్‌లో ఉంటారు. కానీ వీళ్ళలోని లోపాలని చెప్పండి అని చెప్పేసి మిగతా కంటెస్టెంట్స్‌కి చెప్పని చెప్పి బిగ్ బాస్ చెప్పారనమాట. అప్పుడు బిగ్ బాస్ చెప్పినప్పుడు మిగతా కంటెస్టెంట్స్ ఏం చేశారు? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఉంటది కదా! దాదాపుగా అందరూ భరణి గారికే చెప్పారనమాట. దివ్య, డెమోను, సంజన, సుమన్ శెట్టి, గౌరవ్ అందరూ భరణి గారికే చెప్పారు. ఇమ్ము, మాధురి మాత్రం తనూజకి అదేంటి తనూజ కాదు శ్రీజకి చెప్పారు. ఇమ్ము ఏమని చెప్పాడంటే ఒకటే చెప్పాడు. "నువ్వు గొడవ పెట్టుకుంటావు అడగాలి మన హక్కు. అంతేగాని దాన్ని లాగ్ చేయకూడదు. అంటే ఎక్కువ సేపు అదే పట్టుకొని నువ్వు లాగుతూ ఉండకూడదని" చెప్పి కరెక్ట్ క్లారిటీగా ఒకటే ఒక మాట చెప్పాడు. చెప్పాడు. మాధురి గారొచ్చారు. మాధురి గారన్నారు, "నీది అస్సలు వర్డ్స్ మంచిగా లేవని" చెప్పి. మాధురి గారు, శ్రీజ వర్డ్స్ బాలేదట. మాధురి గారు చెప్తున్నారు ఆ మాట. అది చాలా విడ్డూరంగా అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అది మాత్రం చాలా చాలా విడ్డూరం. అబ్బబ్బా! అయినా శ్రీజ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కరెక్ట్ కరాఖండిగా చెప్పేసిందనమాట. నేనేమి ఎప్పుడు ఆ అమ్మాయి ఎప్పుడు తప్పు మాట్లాడదండి. అంటే ప్రొలాంగ్ చేస్తది గానీ గొడవని, తప్పు మాత్రం మాట్లాడదు. ఎవరిని మళ్ళీ అదేంటి లాంగ్వేజ్ వల్గర్‌గా గానీ ఏమి మాట్లాడదు. తన వాయిస్‌ని కొంచెం రేజ్ చేసి మామూలుగా మాట్లాడుతది తప్ప, కొంచెం గట్టిగా ఉంటది తప్ప, ఆ అమ్మాయి ఏమి వల్గర్‌గా మాట్లాడదు. దివ్య గారు, మాధురి గారు మాత్రం ఏం చెప్తున్నారనేది ఒక విడ్డూరంగా వినాల్సొచ్చింది నాకైతే. అదండి. తర్వాత దివ్య, గౌరవ్‌కి గొడవ. దివ్య గౌరవ్‌కి ఇదేంటి భరణి గారి గురించి గౌరవ్ చెప్పినప్పుడు, మీరు మిమ్మల్నే చూసుకుంటారు. ఏంటి ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పాడంతే. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి దివ్య ఇన్వాల్వ్ అయిపోయి తర్వాత, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటి? నేనున్నాను కదా! మేము ఆడాం కదా! ఆయన ఒక్కడే ఎందుకు ఆడారని చెప్పి ఆవిడ గొడవ. ఎందుకు గొడవ పెట్టుకుంటదో ఆవిడకి అర్థం అవ్వట్లేదు. గౌరవ్‌తో గొడవ పెట్టుకుంటే గౌరవ్‌కి ఇంక అర్థం అవ్వక ఆ అబ్బాయికి ఓహో! ఇలా ఉంటారని జెప్పేసి ఆ అబ్బాయి పక్కకెళ్ళిపోయాడు. అంతలోపలికి తనూజ, మళ్ళీ భరణి గారు ఇంకెవరో ఉన్నారండి రాము. మాట్లాడుకునేటప్పుడు ఏమన్నాడంటే భరణి గారు తనూజకి "నువ్వు వెళ్లి చెప్పు. అది నేను చూసుకుంటాను. నా విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని" చెప్పంటే తనూజ మెల్లగా భలే తప్పించుకుంది. ఏమని అంటదంటే "మీరు చెప్పండి నాన్న. మీరు చెప్తే తను వింటుంది. నేను చెప్తే మరి వేరే రకంగా తీసుకుంటుంది" అని జెప్పి. అప్పుడు అర్థమవుతుందా ఆ అమ్మాయి తన మీద పెట్టుకోకుండా ఆయనే చెప్పుకుంటే బావుంటదని జెప్పి తప్పుకుంది. ఆయనేమంటాడు అంటే, "నా విషయం నేను చూసుకుంటాను గదా!" అని జెప్పి మళ్ళా ఆ అమ్మాయికి చెప్తే, "మీరే నన్నే అంటారు అని మళ్ళీ దివ్య అంటదని" జెప్పి ఆయనంటాడు. అందులో దివ్య వస్తే దివ్య నన్నని, "నేను చూసుకుంటాను గదా! నా విషయం. నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు?" "మీ విషయం కాదండి. మేము కూడా ఉన్నాం గదా! దాంట్లో" అని జెప్పి ఆవిడ వాదించడం మొదలెట్టింది. ఇప్పటిదాకా కామ్‌గా ఉందని నిన్నే చెప్పుకున్నాం. దివ్య కామ్‌గా ఉందని. భరణి గారొచ్చారు. దివ్య రేజ్ అయిపోయింది. ఎందుకు రేజ్ అయిపోయిందో ఏంటో అర్థమవ్వదు. ఆయన విషయం ఈవిడ ఎందుకు? కలిసుంటే నలుగురు కలిసుండొచ్చు. లేపోతే ఎవరెవరు ఇండివిడ్యువల్‌గా ఎవరి గేమ్ ఆళ్ళు ఆడుకోవచ్చు కదా! ఎందుకంటారు? ఇదండి నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట. మీకు మీరు ఒకవేళ 'బిగ్ బాస్' చూసుంటే మీకేమనిపించిందో చెప్పండి. ఒకవేళ చూడకపోతే స్కిప్ చేసేయండి. ఇంక మనం ఏం చేయగలం? పవర్ లేనప్పుడు మనం ఏమి చేయలేం. కాకపోతే తుఫాన్‌కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. హాట్ వాటర్ తాగండి. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మళ్ళీ కొన్ని కొన్ని జ్వరాలు అవన్నీ వచ్చేస్తుంటాయి గదా! అది మెయిన్ ప్రాబ్లమ్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముందు జాగ్రత్తగా ఉంటే హాస్పిటల్ ఖర్చు కొంచెం తగ్గుతదండి. ఇది నా అభిప్రాయం అండి. మీకు నచ్చితే మా వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మీ ఉమామహేశ్వరి.